హలో గాయ్స్, వెల్కమ్ టు ఆంధ్ర బై 150 ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో శ్రీశైలం యొక్క ఘాట్ రోడ్ వ్యూ అనేది చూపించబోతున్నాను. మేమైతే వినుకొండ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి మేడపి టోల్ గేట్ తగిలింది. టోల్ గేట్ తర్వాత 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే దోర్నాల వస్తుంది. దోర్నాల దగ్గర మన శ్రీశైలం వెళ్ళడానికి ఇక్కడ వార్చి ఉంటుంది. ఈ రోడ్లో వెళ్తే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు నియర్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఘాట్ రోడ్డే. సో అదే కొండలు మనం వెళ్ళే ఘాట్ రోడ్ అనేవి ఆ కొండల మధ్యలో నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పిస్తుంది. ఆ బోర్డు దాటిన తర్వాత మనకి ఫారెస్ట్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ వ్యూ అనేది చూడండి. ఈ శ్రీశైలం మహాశైవ క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రం కూడా ఒకటి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన దేవాలయాల్లో మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రెండవది శ్రీశైలం దేవస్థానమే. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హుండీ ఆదాయం, సంవత్సరంలో వచ్చే ఆదాయం మనకి శ్రీశైలంలో మహాశివరాత్రి ఒక్కరోజే వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ జనం. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే శ్రీశైలం అనేది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఘాట్ రోడ్డు వ్యూ కానివ్వండి, డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చే థ్రిల్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుందో. చెట్లన్నీ గ్రీనరీతో నిండిపోయి చూడటానికి చాలా అందంగా ఉంది. సో ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి దారిలో ఇలాంటి యానిమల్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో. అవి అయితే మనుషుల్ని ఏమి చేయవు, ఎందుకంటే ఈ రోడ్లో అందరూ తిరుగుతూనే ఉంటారు. వాటికి ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు. సో అవి తింటూ ఉంటాయి కాబట్టి మనుషుల్ని దాదాపు ఏమీ చేయవండి. ఇక్కడ కొన్ని ట్రైబల్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి స్కూల్స్, కాలేజెస్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మనం చింతల అనే ట్రైబల్ విలేజ్ దగ్గరికి వచ్చాము. సో ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారు.
ఇక్కడ తుమ్మల బైరు అని చెప్పేసి చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం ఫోటోలు కానీ అలాంటివి చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వెకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. కొంచెం మీరు ఎప్పుడైనా శ్రీశైలం వస్తే చెత్త అంతా తీసుకెళ్ళి చెత్త పట్టుబడి వెళ్ళి రోడ్డు మీద వేయకండి. మన అడవి మనం క్లీన్గా వచ్చుకుందాం.
సో చాలా దూరం జర్నీ చేశాక మనం శిఖరం అయితే చేరుకున్నాము. శ్రీశైలం కంటే ముందు మనం శిఖరం అయితే వస్తాం. ఈ శిఖరం నుంచి చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న ఆ గోపురము కనపడుతుందని చెప్పేసి అంటారు. సో ఆ పైకి వెళ్ళి మనం చూడొచ్చు. ఇక్కడ నంది విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అది కరెక్ట్గా దేవస్థానాన్ని అయితే చూస్తున్నట్టు ఆ ఫోజ్ అనేది ఉంటుంది. సో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే హైదరాబాద్ కూడా ఆ రూట్లోనే వెళ్ళొచ్చు. ఇదే స్ట్రైట్గా వస్తే మనం శ్రీశైలం అయితే డైరెక్ట్గా వెళ్తాము. ఓకే. ఇది శ్రీ సాక్షి గణపతి దేవాలయం. మనకి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్లో దర్శనం అనేది చేసుకుంటారు. మాకు టైం లేక మేము వెళ్ళిపోతున్నాము, వచ్చేటప్పుడు చేసుకుందామని చెప్పేసి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఘాట్ రోడ్ మొత్తం జర్నీ చేసి శ్రీశైలం అయితే వచ్చేసాము. ఇది శ్రీశైలం ఎంట్రన్స్. ఈ శ్రీశైలం ఎంట్రన్స్ తర్వాత స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి డైరెక్ట్ టెంపుల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.